ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శుకుడు, ఆ శుక మహర్షి పరీక్షిత్తుకి ఈ యొక్క భాగవతాన్ని అంతా కూడా వినిపిస్తున్నాడు. తన తండ్రి గారి చేత రచించబడిన భాగవతం. తండ్రి గారు రచించడం ఏంటి, యథార్థాన్ని చెప్పారు తండ్రి గారు, అంతే. ఆ భగవంతుడి యొక్క వర్ణన, భగవంతుడి యొక్క కథల్ని మనకు అందివ్వడం కోసం విష్ణుమూర్తే వ్యాస భగవానుడి రూపంలో మనకు అందించేయడం అనే విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ భాగవతంలో పురంజనోపాఖ్యానం అన్నది అసలు అద్వితీయమైనటువంటి చాలా గొప్ప ఉపాఖ్యానం. ఇది ఆఖరి వరకు ప్రతిదీ చాలా శ్రద్ధగా మనం వినాలి. జీవుడికి పరమాత్మకి సంబంధాన్ని చెప్పేటువంటి ఉపాఖ్యానమే ఈ ఉపాఖ్యానం. మామూలు ఉపాఖ్యానం అని అనుకోకండి, ఏదో కథ అనుకోవద్దు. అంచేత ప్రతి విషయాన్ని కూడా మనం చాలా దృష్టి పెట్టుకోవాలి. ఈ పురంజనోపాఖ్యానం, ఈ పురంజనుడు పురంజని అనే భార్యతో కలిసి ఈ పురంలో ఉంటూ నవద్వారాలు కలిగినటువంటి పురంలో నివసిస్తూ ఉన్నారనుకున్నాం. ఇతను వేటకెళ్ళి తిరిగి వచ్చాడు. ఈమె ఒక చాప మీద పడుకుంటే ఆమె ఓరడించి మళ్ళా చాలా సంవత్సరాలు వాళ్ళు చాలా సుఖాన్ని అనుభవించారు. అలా అనుభవించేప్పుడు ఏమవుతుందంటే వయసు పెరుగుతూ ఉంటుంది. పగలో రాత్రి తేడా లేకుండా గడిపేట ఇంతకీ పురంజనుడు పురంజని. తేడా లేకుండా కాలక్షేపం చేసినటువంటి వారికి 1100 మంది కుమారులు, 110 మంది అమ్మాయిలు పుట్టారు. జనక మహారాజు యొక్క పుత్రిక జానకి అన్నట్లుగా పురంజనుడి యొక్క కుమారులు పౌరంజన్య అనే పేరుతో 110 మంది గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి అమ్మాయిలు కలిగారు. వాళ్ళంతా చాలా గొప్పవారు, మంచి నడవడిక ఉన్నటువంటి వారు. ఈ నగరంలో వీరికి అందరికీ కూడా సరే పేరున వారందరికీ కూడా వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు. తగినటువంటి వరులందరినీ కూడా చూశారు. పుత్రాణం చాభవన్ పుత్ర ఏకైకస్య శతం యైర్వై పౌరంజనో వంశ పాంచాలేషు సమాధితః. స పాంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ దారై సంయోజయామాస దుహితృ సదృశైర్వరై. సరే, కొడుకులందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. ఈ కుమార్తెలు కూడా తగినటువంటి వరులను చూసి వారికి కూడా వివాహం చేశారు. వారి యొక్క వంశం చాలా మంచి అభివృద్ధి చెందింది బ్రహ్మాండంగా. ఒక్కొక్కరికి ఈ మనవలు కూడా పుట్టారు 10 మంది. 1100 మందికి 10 మంది మనవలు అంటే చూడండి. ఇలా పుత్రులు పౌత్రులతో ఆయన ఎంతో ప్రేమతో మమకారంగా అనురాగంగా కొడుకులన్నా కోడళ్ళన్నా మనవలన్నా కూతుళ్ళు అల్లుళ్ళు ఎంత మమకారంగా వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇంకా మరి వయసు పెరిగింది కదండి. సరే, 1100 మంది 110 మంది ఈ పుత్ర పౌత్రులతో అంతా కూడా ఆయన సుఖ సంతోషాలతో ఆనందంతో గడుపుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు వయసు పైపడుతూ ఉంటుంది. ఈ వయసు పైపడేప్పటికీ పురంజనుడు పశుహింసలతో కూడిన అనేకమైన యజ్ఞయాగాదులు చేశాడు.
రాజులు ఎప్పుడు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తారా అంటే ఒక పశువుని తీసుకొచ్చి దాన్ని సంహరించి దాని మాంసాన్ని హోమం చేస్తారు. ముసలితనం వచ్చేటప్పటికి చండవేగుడు అనేవాడు ఈయన రాజ్యాన్ని చుట్టముట్టేటండి. ఆయనకి ఎంతమంది ఉన్నారట? 360 మంది గంధర్వులు, ఆ 360 మంది ఆ గంధర్వుల భార్యలు, ఈ 360 మంది ఈ చండగేనుడు అనేవాడు ఈయన రాజ్యాన్ని చుట్టముట్టాడు. చుట్టముట్టి ఏం చేశాడు? సంపద ఉంటూ పోయారు. మరి రాజుగారి యొక్క భవనంలో ఏముంటాయి? సంపదలు ఉంటాయి కదండి. ఈ సంపదలు ఇలా పట్టుకుని పోతూ ఉన్నారు ఈ గంధర్వులు. 360 మంది గంధర్వులు, అతని భార్యలు, చండగేనుడు రాజు యొక్క సంపదను మెల్లిమెల్లిగా కొల్లగొట్టడం ప్రారంభం చేశారు. వారిని ఈ 5 తలలు కలిగిన పాము ఉన్నది కదండి, ఈ పాము రక్షిస్తూ ఎదుర్కొనేది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు యుద్ధం చేసిందట పాపం. ఆ చండగేనుడు గంధర్వులతో ఈ సర్పము 100 సంవత్సరాల పోరాటం చేసినా ఇది ముసలిదైపోయింది, దీనికి ఓపిక తగ్గిపోయింది. ఈ పరిస్థితులు చూసి రాజు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ సర్పం మన కోసం ఇంత పోరాడిందే అని. ఏమి చేయడానికి రాబోయే ప్రమాదాన్ని మాత్రం గుర్తించలేదు. వస్తున్నారు, కప్పాలు కడుతున్నారు, పన్నులు కడుతున్నారు, బహుసంతానం కదండి, ఈ డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి ఖర్చు. ప్రజలకు ఖర్చు పెట్టవలసిన డబ్బు అంతా కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంకేమో కాలుని యొక్క కుమార్తె జర అనే ఆమె వివాహం చేసుకోవడానికి ముల్లోకాలు వెతికిందటండి. ఈ పురంజనుని యొక్క స్టోరీ ఇలా అట్టే పెట్టండి. ఇప్పుడు మళ్ళా కాలుడు వచ్చాడు. కాలుని యొక్క కుమార్తె జర. ఈమె ముల్లోకాలు వెతికితే ఆమెను ఎవ్వరూ స్వీకరించలేదు. ఈ కాలకన్య మిక్కిలి దురదృష్టవంతురాలు. ఈమె ఎక్కడికి వస్తే అక్కడంతా సర్వనాశనం అయిపోతుందని ఎవ్వరూ ఈమెని వివాహం చేసుకోలేదు. కన్య అంటే కాలుడి యొక్క జర అన్నమాట. ఈ జర అలా వరుణ్ణి వెతుకుతూ ఒకసారి నారదుడు కనపడ్డాడు. వవ్రే బృహద్వతం మాంతు జానతి కామమోహిత మయి సంరంభ్య విపులం అదాఛాపం సుదుస్సహం స్థాతు మరహసి నైకత్ర మద్వాంఛా విముఖో మునే. ఓ నారద మహాముని, నువ్వు నన్ను వివాహం చేసుకో అంది. ఈయనన్నాడు, నేను నైష్టిక బ్రహ్మచారిని, నేను అసలు ఎప్పుడు ఎవరిని వివాహం చేసుకోను, నేను బ్రహ్మచారిని వివాహం చేసుకోవడం ఏమిటమ్మా, నేను చేసుకోను అన్నాడు. అంటే అప్పుడు ఆమె అంది, అయితే నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు ముల్లోకాల్లో ఎక్కడా కూడా స్థిరంగా ఉండవు, ఇంక నీకు ఇక్కడ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడా కూడా నువ్వు స్థిరంగా ఉండవని ఈ కాలుని యొక్క కన్య నారద మహామునికి శాపం ఇచ్చిందటండి. మరి కోరిక తీర్చలేదు కదా, కోపం వచ్చింది. ఆమె ఇంకేం చెప్పాడంటే, అప్పుడు నారదుడు నిరాశ చెందింది కదా, ఆమెకు ఆ జర అనే కన్యకి భయం అనే యవనరాజు ఉన్నాడు, ఆయన సమీపించి నువ్వు ఆయన పతిగా కోరు, భయం అనే యవనరాజు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఈ జర అనే కన్య మెల్లిగా ఆ యవనరాజు దగ్గరికి వెళ్ళింది. యవనరాజుని అడిగిందండి, నువ్వు నన్ను వివాహం చేసుకో అంది. అదేటమ్మా, నేను వివాహం చేసుకోవడం ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరైనా దానం ఇస్తా అన్నారనుకోండి, దానం పుచ్చుకోలేదనుకోండి, వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుందట. దానం ఇస్తా అన్నప్పుడు దానం పుచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఏది వదిలేకూడదు. ఇప్పుడు అడిగారు ఎవరో వచ్చి, మీకు భోజనం పెడతాను అన్నాడు, ఇంకా భోజనం పెట్టాను, నాకు భోజనం చేయను అన్నాం అనుకోండి, మనకు భోజనం దొరకదట. అలాగే అన్నీ వదిలేయచ్చన్నారు కానీ వస్త్రాన్ని మాత్రం వదలకూడదు అన్నారు. నేను వివాహం చేసుకోను అని చెబుతూ కాలకన్యకి అంటే బ్రహ్మగారు ఏదో చెప్తున్నాడు మనకి, అంచేది ఇప్పుడు మనం ఏమి దీన్ని నిషేధించకూడదు అనుకుని యోగ దృష్టిలో ఆలోచన చేశాడు. ఓహో, ఈ కాలకన్య రావడం ఏమిటి, వివాహం చేసుకోమని అండం ఏమిటి, ఇదేదో భగవంతుడి యొక్క మాయలా ఉన్నది అని, అమ్మా నువ్వు పని చెయ్యి, కర్మజనితమైనటువంటి ఈ లోకం నిన్ను ఎక్కడా కూడా లక్ష్య పెట్టదు, నిన్ను లెక్క పెట్టదు, ఎవ్వరికీ తెలియకుండా ఈ లోకంలో నువ్వు ప్రవేశించి నువ్వు మనుషుల యొక్క శరీరాల్ని అనుభవించు అన్నాడు.
ప్రజలు అందరి యొక్క నాశనాన్ని నువ్వు చేస్తావు, ఎవ్వరు నిన్ను ఎదిరించడానికి కూడా శక్యం కాదు. మరి అంతే కదండి, కాలకన్య అంటే ఏమనుకున్నాం, చెడు చేసేటువంటిది కాబట్టి ఎవరు ఈమెని వివాహం చేసుకోలేదు. అటువంటిది నువ్వు ప్రజల యొక్క శరీరం మీదకి వెళ్ళు అని మన యవనుడు అనేటువంటి రాజు చెప్తున్నాడు. ప్రజారుడు అనేవాడు నా సోదరుడున్నాడు, నువ్వు నాకు కూడా సోదరవే, కాబట్టి మీ ఇద్దరు తీసుకొని నా దగ్గర కొంత సైన్యం ఉన్నది, నీకు భయం లేకుండా ఈ సైన్యం తీసుకుని అన్ని చోట్ల నీ యొక్క ప్రవేశం చెయ్యి, ప్రజలు ఎక్కడైతే ఉంటారో వారి శరీరాల మీద వ్యాపించు, ప్రజల్ని తింటూ ఉండు అన్నాడు. అన్నట్లుగా చెప్పాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది వాక్యం. ఏమిటి ఈ ప్రజారుడు అనేటువంటి సోదరుడిని ఈ కాలకన్యతో కలిసి నా దగ్గర సైన్యాన్ని తీసుకుని లోకంలో ఉన్న ప్రజల్ని పీడించు అని రాజు చెప్పడం ఏమిటండి? ఇదంతా విచిత్రంగా అనిపిస్తోంది. ఈమె ఈ కాలకన్య అనేటువంటి ఆమె ఈ ప్రజారుడు అనేటువంటి వాడిని తీసుకుని సైన్యాన్ని తీసుకుని అన్ని పురాలు తిరుగుతూ మన పురంజనుడి యొక్క నగరానికి వచ్చింది. ఆ నగరాన్ని ప్రవేశించింది. ఆ నగరం గంధర్వులంతా దోచుకుపోతూ ఉన్నారు, చాలామంది వారికి కావాల్సింది పట్టుకుపోతూ ఉన్నారు. ఇంకా ఆ నగరంలో సంపదలు తగ్గుతూ ఉన్నాయి. కానీ ఈ పురంజనుడి యొక్క నగరాన్ని ఈ కాలకన్య ప్రజారుడు అనేవాడితో సైన్యంతో ప్రవేశించి మనుషులు పట్టుకుంటుంది కదండి, ఆ పురంజనుడిని పట్టుకుంది. ఆ పురంజనుడిని ఎప్పుడైతే పట్టుకుందో అతడు ఇంకా శక్తిహీనుడైపోతాడు. విషయవాంఛలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ శక్తి లేదు. ఎప్పుడైతే రాజుకి శక్తి లేదో ఇంకా కొడుకులు ఎవరు మాట వినరు, కూతుళ్ళు వినరు, అల్లుళ్ళు వినరు, మనవల వినరు, ప్రజలు వినరు, మంత్రులు వినరు, ఎవ్వరు వినరు. ఆయన మాటకి వాల్యూ లేదు, ఏమీ లేదు. ఎంచేత అంటే ఈ సైన్యం అంతా కలిసి ఆ నగరాన్ని చుట్టుముట్టింది. నగరంలో వాళ్ళ యొక్క మనసులు మారిపోయి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ కాలకన్య ప్రవేశించింది ఈ యొక్క పురాన్ని. ఇంకేముంటాయి? రోగములు ఉంటాయి. ఆ రోగాలన్నీ అందరినీ పీడిస్తూ ఉంటాయి. ఆ పురి యందు ఎప్పుడైతే ఆ నగరము యందు ఈ యొక్క కాలకన్య ప్రవేశించిందో రోగాల ద్వారా ఆ పట్టణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాలకన్య ప్రవేశించిన తర్వాత రోగాల ద్వారా, అంటే నవద్వారాలు ఉన్నాయి కదండి, ఆ నవద్వారాల్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ, అంటే ఆ మనుషులో ఉన్నటువంటి జవసత్వాలను తీసి రోగాల ద్వారా మనుషుల్ని పీడిస్తూ ఉంటుంది. పీడించబడినా ఏమనిపిస్తుంది? దేహాభిమానం జప్పచాపల్యం పోవు. జుట్టు నెరిసిపోయినా రంగు వేసుకుంటాం, శరీరాలు కరెక్ట్గా లేకపోయినా టీషర్ట్లు వేసుకుంటాం. మన శరీరం అందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన శరీరం ముడతలు పడినా ముడతలు లేకుండా కూడా చేయించుకోవచ్చు కదండి. ఇలా మన శరీరం దేహం యందు అభిమానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆ దేహాన్ని సౌందర్యవంతంగా చూపించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాంఛ జప్పచాపల్యం, తినాలనే కోరిక, టేస్టులు చూస్తూ ఉంటాడు. పడవు అయినా సరే తింటూ ఉంటాడు. రోగాలు వస్తాయి, డాక్టర్ల దగ్గరికి పెడుతూ ఉంటాడు, కానీ తినాలని తినేస్తూ ఉంటాడు. జిప్పచాపల్యం పోదు, దేహాభిమానం పోదు, నాది నేను అటువంటి భావం పోదు, ఏది పోదు ఈ మానవుడికి. కానీ కాలకన్యపురాన్ని ప్రవేశించి రోగముల ద్వారా, నవద్వారాలు ఉన్నాయి దీనికి, ఈ పురానికి. ఈ 9 ద్వారాల ద్వారా ప్రవేశించేప్పటికీ అనేకమైనటువంటి రోగములన్నీ కలగజేసి వాళ్ళ మనుషుల్ని తినడం ప్రారంభిస్తూ ఉంటుంది. కాలకన్య కౌగులించుకుంటుందట. ఆ రాజుని పురంజయుడిని కాలకన్య కౌగులించుకున్నది. మొత్తం శక్తి అంతా పోయింది, దీనస్థితి అయిపోయింది, పూర్వ వైభవాలన్నీ పోయాయి. గంధర్వులు ఓ పక్కన వాళ్ళు ప్రయోగం చేసి వాళ్ళు సర్పంతో పోరాడుతుంది. పాప సర్పం ఏం చేస్తుందండి? 5 తలలు కలిగినటువంటి సర్పం పోరాడుతూ ఉన్నది. పౌత్రులు అమాత్యులు
అందరూ కూడా అతనికి ప్రతికూలమైపోయారు, ఎవ్వరు అనుకూలంగా లేరు. ఇంకా పురంజనుడి యొక్క మహారాజుకి ఈ పరిస్థితులు గమనించాడు, చూశాడు, ఎవరు చెప్పిన మాట వింటలేదు, ఎవరు మిక్కిలి దుఃఖాలకు లోనైపోయాడు, చాలా బాధపడిపోయాడు ఈ పురంజనుడు. ఈ కాలకన్య ప్రభావం వల్ల పూర్తిగా శక్తిహీనుడైపోయాడు. కోరికలు చనిపోయా లేదు. విధి లేని పరిస్థితుల్లో ఇంకా ఆ పట్టణాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి ఈ పురంజనుడికి వచ్చింది. కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వ యవనైర్బలాత్. యవనరాజు భయానికి ప్రజార్వుడు అతడికి వచ్చాడు. అతడి సోదరి ఎవరు? కాలకన్యకి సంతోషాన్ని కలిగించాలని ఆ పట్టణానికి నిప్పు పెట్టాడు. ఆ నవద్వారాలు కలిగిన పురంజర పట్టణానికి మొత్తం నిప్పు పెట్టేశాడు. ఆ పట్టణం మండిపోతూ ఉన్నది, దగ్ధమైపోతూ ఉన్నది. ఆ కుటుంబ యజమాని పురంజరుడు, ఆ పట్టణంలో ఉన్న వంశంలో వారు అందరూ కూడా లబో దిబో అంటూ ఉంటారు. మరి ఇల్లు కాలిపోతూ ఉంటే మరి ఇంటికి బయటకు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? పట్టణమే ధ్వంసం అయిపోయి పట్టణం కాలిపోతూ ఉంటే ఆ పట్టణంలో నివసించే వారంతా కూడా బాబోయ్ బాబోయ్ అని లబోదిబోమని బాధపడుతూ ఉన్నారు. ఈ పట్టణము కాలకన్య చేత కబలించబడిన దాన్ని చూసి సర్పం కూడా ఏం చేయగలదండి? సర్పము ఏమీ చేయలేదు. ఇంకా ఆ సర్పం కూడా భయముతో ఉడికిపోతూ ఆ పట్టణం నుండి బయటికి వచ్చేసింది. ఇంకా యుద్ధం చేసింది, ఓపుకుంది. ఆ 5 సర్పాలు కలిగినటువంటి 5 తలలు కలిగినటువంటి పాము ఆ ఎవరిని ఎదుర్కోలేక, శక్తి లేక పట్టణాన్ని వదిలి బయటకు వచ్చేసింది. ఆ యవనులన్నీ కూడా అందరూ కూడా శిథిలమైపోయారు. ఆ గంధర్వులందరూ కూడా ఇంకెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారు? ఎవరికి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ దుఃఖాలతో ఏడుస్తూ ఉన్నారు. ఈ రాజుగారు, ఈ పురంజనుడు దేహాభిమాని, దేహ గేహములందు అభిమానం, శరీరం ఎందు అభిమానం, ఇంటి ఎందు అభిమానం. నా భార్య పాపం ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టలేదే. నేను భోజనం చేస్తే ఆమె భోజనం చేసేది, నేను పడుకుండేది, నేను ఇలా సుఖంగా ఉండేది. ఎల్లవేళలా పాప నేను తిట్టినా కూడా ఆమె ఏమనేది కాదు. అటువంటి భార్య ఏమైపోయిందో, నా 1100 మంది పుత్రులు ఏమైపోయారో, పుత్రులు ఏమైపోయారో, అల్లుళ్ళు ఏమైపోయారో అనే బాధతో ఆలోచిస్తూ ఆ విధంగా బాధ నుండి బయటికి వచ్చాడు పురంజనుడు. భార్యాపుత్రులు యందు వ్యామోహంతో శోకాకులుడైపోయాడు, దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ శరీరాన్ని అతడు వదిలిపెట్టవలసిన పరిస్థితి, అంటే ఆ పట్టణాన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి అతనికి వచ్చేసింది. ఈ విధంగా పురంజనుడు ఆ పట్టణాన్ని వదిలిపెట్టాడు. మరి ఈ పురంజనోపాఖ్యానంలో ఈ పురంజనుడు ఏ జన్మలెత్తుతాడు, ఇతనికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, దేహము గేహము అంటే ఏమిటని చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానాల్లో జీవుడు పరమేశ్వరుడి యొక్క వృత్తాంతాలు, అంటే ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని చెప్పేటువంటి ఉపాఖ్యానాలన్నీ కూడా మనకు రాబోయేటువంటి ఎపిసోడ్లో ఉన్నాయి. అందరూ కూడా కథని జ్ఞాపకం పెట్టుకుంటూ అవసరమైతే పాత కథలు ఇంకొకసారి చూడండి. చూసి చెప్పబోయే కథలు పాత కథలకు అన్వయంగా ఉంటాయి ఇవన్నీ కూడా అని తెలియజేస్తూ, మరి మా పులిల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఆ ఛానల్ ద్వారా మరిన్ని విశేషాలు, మీకు బోలెని విశేషాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయ్యి ఇటువంటి భాగవతాన్ని అందరికీ వినిపించండి. ఎంచేదంటే ఇదంతా కూడా వేదాంత విషయంగా ఉంటుంది, కథారూపంలో ఉంటూ వేదాంతం కూడా దీంట్లో నిగూఢమై ఉంటుంది. ఈ పురంజనోపాఖ్యానం యొక్క అంతరార్థం ఏమిటి అని ఆఖరిని మనం తెలుసుకుని వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి ఉపాఖ్యానాలు ఎక్కడా కూడా ఉండవు. అంత గొప్పగా బ్రహ్మాండంగా వ్యాస భగవానుడు మనకి ఎంతో మన మీద అనుగ్రహంతో మనకు అందించాడా అన్నట్లు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.